ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతమైన యేసుక్రీస్తు వారి పుణ్యనామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వినుచున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. విశ్వాస జీవితంలో ప్రార్థన అనునది చాలా ప్రాముఖ్యమైనది. రోమాపత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము అని వ్రాయపడి ఉన్నది. దేవుని చేత అనుగ్రహించబడిన ఈ కృపావరముల ప్రకారము ఎవరి పనిని వారు జరిగించవలను. అయితే ప్రార్థన అనే వరము దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గొప్ప కృపావరం. ప్రార్థన గురించి అనేక విషయములను పరిశుద్ధ గ్రంథం తెలుపుచున్నది. అనేక మంది భక్తులు ప్రార్థనా శక్తితో గొప్ప సమస్యలను పరిష్కరించినట్లు బైబిల్లో మనం చదువుతాము. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడుటయే. మన దేవునికి మనం యథార్థంగా హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలను పొందుకోగలమని బైబిల్ నిర్ధారించింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి కింది వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు ప్రార్థన లేదా పరలోక ప్రార్థనను నేర్పించారు. ప్రభువారు నేర్పిన పరలోక ప్రార్థనలో దాగి ఉన్న అంశములను ధ్యానించుకుందాము. మొదటిగా పరలోకమందున్న అను మాట మన హృదయాలలో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. మనల్ని రక్షించే దేవుడు, మన రాజు, మనలను క్షమించి హక్కున చేర్చుకునే దేవుడు పరలోకమందున్న దేవుడని, ఆయన వలనే మనకు రక్షణ అని నమ్మి విశ్వసిస్తూ పరలోకమందున్న అని ప్రభు ప్రార్థన మనం మొదలు పెడతాము. పరలోకం అనే మాట దేవుని మహనీయత, ఘనత, గొప్పతనము, సర్వాతీత స్థితులను సూచిస్తుంది. రెండవదిగా మా తండ్రి అను మాట మనకు మన దేవునికి మధ్యగల వ్యక్తిగత సంబంధాన్ని తెలియచేస్తుంది. దేవాది దేవుణ్ణి తండ్రిగా సంబోధించే అర్హత మనకు లేనప్పటికీ ఆయనే మనలను తన బిడ్డలుగా చేసుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు దేవుణ్ణి తండ్రి అని సంబోధించడం మనం చదువుతాము. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు నా తండ్రి అని పిలవడమే కాక శిలువ మరణపు చివరి మాటలలో కూడా నా తండ్రి అని పలికినట్లు మనం చదువుతాము. దేవునితో ప్రతి విశ్వాసికి ఉన్న సంబంధమును నా తండ్రి అను మాట స్పష్టం చేస్తుంది. మూడవదిగా నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈ మాట దేవుణ్ణి మనం ఆరాధించే ఆరాధనకు నిదర్శనంగా ఉంది. దేవుని నామము పరిశుద్ధమైనది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అని వ్రాయపడి ఉన్నది. దేవుని నామములో మనకు రక్షణ, స్వస్థత కలుగుతుంది. అట్టి మహాదేవుని పరిశుద్ధ నామమును ఆరాధించుకొనుచున్నాము అనుటకు ఈ మాట సాదృశ్యముగా ఉన్నది. నాలుగవదిగా నీ రాజ్యము వచ్చునుగాక అను మాట క్రైస్తవుని యొక్క నిరీక్షణకు నిదర్శనముగా ఉన్నది. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి మనం చేసే ప్రార్థనకు గుర్తుగా ఈ మాట ఉన్నది. విశ్వాసుల ఎదురుచూపు, ప్రతి విశ్వాసి యొక్క ఆశ దేవుని రాజ్యమును గురించి, ఆయన పరిపాలన గురించి, ఆయన రాజ్యములో నెమ్మది కలిగి జీవించే గొప్ప కృపను పొందుకొనుటను గురించే. నిత్య జీవమునకు మార్గము యేసుక్రీస్తు వారే అని గ్రహించిన ప్రతి వ్యక్తి క్రీస్తువారి రక్తంలో కడుగబడి ఆ గొప్ప సుదినము కొరకు, ఆయన రాకడ కొరకు నిరీక్షణతో కనిపెడతాడు. ఐదవదిగా నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. ఈ మాట దేవునికి మనం లోబడే తత్వానికి నిదర్శనం. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలు మాత్రమే నెరవేరుతాయి. అయితే ఏ పరిస్థితికైనా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడమే క్రైస్తవ విశ్వాసి యొక్క లక్షణం. మనలోనూ, మన కుటుంబాల్లోనూ, మన సంఘాల్లోనూ దేవుని చిత్తం నెరవేరాలని మనం ప్రార్థించాలి. ఇప్పటి సమాజ తీరులో దేవుని చిత్తమేమిటో, దేవుని సంకల్పం ఏమిటో తెలియదు. ఒకవేళ తెలిసినా అధిక సంఖ్యాకులు దాన్ని అడ్డుకొని అవిధేయత చూపి తిరస్కరిస్తున్నారు. నిజ దేవుణ్ణి వెతకడంలో అనేకులు తప్పిపోతున్నారు. వ్యక్తిగతంగా ఈ ప్రార్థన చేసే మనం
ముందు మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం నేర్చుకోవాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అని వ్రాయపడి ఉన్నది. దేవుని చిత్తానికి మనల్ని, మన ప్రశ్నలను, మన సమస్యలను, మనలోని అసమాధానాన్ని అప్పగించినప్పుడు ప్రతి మార్గాన్ని సరళం చేసే దేవుడు మన దేవుడు. 6వదిగా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ మాట విన్నపానికి సాదృశ్యంగా ఉన్నది. మానవ జీవితంలో ఏ అవసరత అయినా దేవుణ్ణి అడిగి పొందుకోవడం అలవర్చుకోవాలి. దేవుని ప్రణాళికలు ఎంతో ఆశ్చర్యకరమైనవి. ఏదైతే అసాధ్యమో అది దేవునికి మాత్రమే సాధ్యము. ఏలియాను కాకోలముల చేత పోషించిన దేవుడు ఏ మార్గములో ఎలా ఎవరిని ఆదరిస్తాడో మనం ఊహించలేము. ఆహారము అను మాట జీవితంలోని కనీస అవసరతలను సూచిస్తుంది. సంపదల కోసమో లేక జీవితాంతం కావలసినవి అన్నీ ముందుగానే అడగాలని ప్రభువారు చెప్పలేదు. మన ప్రతి అవసరము కోసము మనం దేవుని వైపే చూడాలి. అయితే ఈ మాటను చాలామంది వక్రీకరిస్తారు. ప్రతి దానికోసము దేవుణ్ణి అడిగితే చాలా, ఏ పని చెయ్యనవసరం లేదా అని. 2వ దెసలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎప్పుడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిని కదా అని వ్రాయపడి ఉన్నది. ప్రతి ఒక్కరూ పని చేయవలను, ప్రతి ఒక్కరూ కష్టపడవలను. అయినా మనము తినుటకు కృప ఇచ్చేది దేవుడే అని గ్రహించాలి. 7వదిగా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము అను మాట కనికరమునకు నిదర్శనము. దేవుడు మన మీద కనికరపడిన రీతిగా మనము కూడా ఒకరిపై ఒకరము కనికరపడవలను, ఒకరినొకడు క్షమించవలను. ఎవరి మీదైనా విరోధభావం కలిగి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు అట్టి ఆరాధనను అంగీకరించడు. 8వదిగా, మా రుణములను క్షమించుము అనునది పశ్చాత్తాపానికి నిదర్శనం. దేవునికి మనం రుణపడినది అంటే మన పాపాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయనకు లోపం లేని ప్రేమను, లోపం లేని విధేయతను చెల్లించవలసి ఉన్నది. కానీ అట్టి విధానంలో మనం చెల్లించలేకపోతున్నాము. పాపాలను ఒప్పుకోకుండా దేవునికి మనం చేసే ప్రార్థన సంపూర్ణమైనది కాదు. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును అని వ్రాయపడి ఉన్నది. మనము జన్మతః పాపులము, శారీర క్రియలను బట్టి పాపములో జీవిస్తున్నాము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో, మనం పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు అని వ్రాయపడి ఉన్నది. అయితే మనల్ని బాధించిన వారిని మనం క్షమిస్తేనే మన క్షమాపణ కోసం దేవుణ్ణి ప్రార్థించే అర్హతను పొందుకుంటామని మనం గ్రహించాలి. 9వదిగా, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము అను మాట దేవునిపై మనము ఆధారపడుటకు నిదర్శనము. మనల్ని శోధన వైపు, దుష్టత్వం వైపు దేవుడు నడిపించడు. అలాంటి ప్రేరణలు కలిగించేది, అలాంటి పరిస్థితులను ఏర్పరిచేది సాతాను మరియు మన సొంత హృదయాలే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని వ్రాయపడి ఉన్నది. దుష్ట ప్రేరణకు, పాపానికి తావిచ్చే ఆలోచనలు రాకుండా సమస్త విధములైన కీడుల నుండి తప్పించమని మనం ప్రార్థించాలి. చివరిగా, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నిలుచునుగాక అను మాట దేవుని పాలనలో మన అంగీకారానికి నిదర్శనముగా ఉన్నది. దేవునికి మనం చేయు ప్రార్థన అంతటిలో ప్రాముఖ్యత ఇవ్వవలసినది దేవాది దేవునికే. బల ప్రభావాలంతా, సామర్థ్యమంతా, సమస్త జ్ఞానము దేవునిదే. దేవుని నామమే ఘనపరచబడాలి. ప్రేమామయుడైన దేవునిపై మనం పూర్తిగా ఆధారపడినప్పుడు దేవుని కృప, కాపుదల నిత్యము మనకు తోడుగా ఉంచుతాడు ఆయన.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయములను ధ్యానించుకొనుటకు మనకి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాము. ఆమెన్.